దేశంలో ఈరోజు 2024లో ప్రజల తీర్పు విలక్షణమైనదని, అదేవిధంగా కాంగ్రెస్ సారథ్యంలో ఇండియా కూటమి బలమైన ప్రతిపక్షంగా ఎదగటం శుభపరిణామమని నూజివీడు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు అశోక్ కుమార్ తెలియజేశారు. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ నాయకత్వంలో ఇండియా కూటమి అభ్యర్థులు విజయం సాధించడం హర్షించదగ్గ విషయం అని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల నియామకం జరిగిన తర్వాత ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేశారని తెలిపారు. ఏదైనా సమస్య ఉంటే కలిసికట్టుగా కూర్చొని మాట్లాడుకునే అవకాశం ఉన్నప్పటికీ మీడియా ముందు సొంత అభిప్రాయాలను వెళ్లిపుచ్చడం పట్ల తప్పుపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఎంతో కృషి చేశారని తెలియజేశారు. ఒక కార్యకర్తగా కొంతమంది నాయకులు చేసినటువంటి వ్యాఖ్యలపై తానెంతో బాధపడ్డానని తెలిపారు. ముందు రాష్ట్రంలోనూ దేశంలోనూ కాంగ్రెస్ పార్టీ పుంజుకునే దిశగా ప్రయాణం చేస్తుందని అశోక్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. మిత్రులారా, ఈరోజు భారతదేశంలో ఒక విలక్షణమైనటువంటి తీర్పు అయితే జరిగింది. భారతదేశ ఎన్నికల చరిత్రలోనే ఒక ఒక సరికొత్తమైనటువంటి తీర్పు అయితే వెలువడింది. ఏంటంటే, మోడీ ప్రభుత్వం, మోడీ కా గ్యారంటీ అన్న దాని నుంచి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పరచుకునే పరిస్థితుల్లోకి ఈరోజు ఇండియా కూటమి చేయటంలో చాలా విజయం సాధించినట్టు. కాంగ్రెస్ తో కూడినటువంటి ఇండియా కూటమి నిజంగా చెప్పాలంటే విజయం సాధించింది. ఈరోజు ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా సాగడానికి కూడా ప్రయత్నం చేస్తుంది. లేదంటే ఒక బలమైన ప్రతిపక్షంగా ఉంటుంది. ఇది చాలా శుభపరిణామం. మోడీ ఏకఛత్రాధిపత్యం కొనసాగించాలి, నేనే దేవుణ్ణి, నేను తప్ప ఇంకా భారతదేశానికి ఎవరు లేరు, విశ్వ గురువు అనుకునే పరిస్థితి నుంచి ప్రాంతీయ పార్టీల యొక్క మనుగడ ప్రశ్నార్థకం అనుకున్న పరిస్థితుల నుంచి ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడాల్సిన పరిస్థితిలోకి వచ్చింది. ఎందుకంటే ఇది ప్రజాస్వామికమైన దేశం. దీంట్లో ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, చాలా విజ్ఞత కలిగిన వాళ్ళు, చాలా స్పష్టమైనటువంటి తీర్పునైతే ఇచ్చారు. ఎందుకంటే నిరంకుశమైనటువంటి పరిపాలనను కానీ, దేశంలో బలమైనటువంటి ప్రభుత్వంగా ఏర్పడటానికి, మనందరి మనుగడకి, మనందరం ప్రజల కోసం, దేశం కోసం కష్టపడటానికి ఒక అవకాశం దొరికినట్టే కదా. అలాంటి పార్టీని మనమే చేతులారా నాశనం చేసుకోవటం ఒక కార్యకర్తగా నేను చాలా చింతిస్తున్నాను. కాబట్టి ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మనం పార్టీని బలోపేతం చేద్దాం, పార్టీ కోసం కష్టపడదాం. ఆల్రెడీ మీరు కష్టపడ్డారు, మీకు చెప్పేంత స్థాయి కాదు, కష్టపడానని చెప్పారు. అదేవిధంగా మీకు కాంగ్రెస్ పార్టీ చాలా ఉన్నతమైన పదవులు ఇచ్చింది, వర్కింగ్ ప్రెసిడెంట్స్ గా మీకు గౌరవించింది, మీకంటూ ఒక స్థానాన్ని కల్పించింది. అలాంటి స్థానంలో నుంచి మీరు ఇలా మాట్లాడటం అనేది ఒక కార్యకర్తగా నేను బాధపడుతున్నాను. దయచేసి మనందరం కాంగ్రెస్ పార్టీ మనుగడ బాగుండాలని, అభివృద్ధి చెందాలని నేను ఆశిస్తున్నాను.